తమ గుర్తింపును రద్దు చేసుకొని విప్లవంలో పోతున్నారు. మీరు మీ పేరుతో పోతులేరు, మీ ఊరితో పోతులేరు, మీ కుటుంబ సభ్యులతో ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నారు. మీరు బయట ఉండే మీ గుర్తింపులు అన్నీ వదిలిపెట్టి, మీకు ఏమైనా ఇల్లు ఆస్తి ఉంటే అది వదిలిపెడుతున్నారు, మీ పేరుంటే మీ పేరు వదిలిపెడుతున్నారు, మీ పరివారాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మీరు విప్లవ చైతన్యంలో పోయిన తర్వాత అక్కడికి పోయి వ్యక్తిగత కక్ష తెచ్చుకొని ఉంటుంది. ఎవడైనా అటువంటి కక్ష ఉద్దేశంతో పోతే 4 రోజుల్లో బయటకు వస్తుంది. అటువంటి వాళ్ళే లొంగిపోతున్నారు, అటువంటి వాళ్ళే కోవర్ట్లు అవుతున్నారు. విప్లవం కోసం పోయిన వాళ్లకు వ్యక్తిగత కక్ష ఉంటుంది. విప్లవంలో దిగడమే. ఒక షహీద్ భగత్ సింగ్ ఓ మాట అన్నాడు, యుద్ధంలో నేను దిగినప్పుడే ఈ నుదుటి మీద మరణశాసనం రచించుకొని దిగానంటాడు. ఒక కాగితం మీద రాసుకొని ఇక్కడ అతికించుకున్నాడట. కనుక విప్లవంలో దిగడమే మరణశాసనం రచించుకొని దిగడం. కష్టాలు వస్తాయని ఊరుకునేది విప్లవం ఎట్లయితుంది? కష్టాలు వచ్చి ఊరుకున్న వాళ్ళందరూ లొంగిపోయి ఇళ్ళలో వచ్చి కూర్చున్న వాళ్ళు, కష్టాలని వెతుక్కుంటూ ప్రయాణం అయ్యేవాళ్ళు విప్లవకారులు. కనుక